సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? పగల టైం ఆటో వేస్తూ ఉంటారండి. మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తానండి 10th క్లాస్ దాకా. నా పేరు శ్రీనివాసరావు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అండి. ఓకే సార్, మరి ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వానికి 5 నెలలు నిండిన ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏంటండి? గతించిన ప్రభుత్వంలో వాళ్ళు సంక్షేమ పథకాలు అనే విషయం మీద బాగా చేశారండి. అయితే దాని వెనక ఎన్ని రిస్కులు ఉన్నాయి అనేది తర్వాత ఆలోచిస్తే బయటకు వస్తున్నాయి మెల్లమెల్లగా. అవి అట్లా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి చాలా జాగ్రత్తగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు మంగళపూడి అనిత గారు కానీ, వీళ్ళందరూ కూడా టేక్ కేర్ అండ్ చాలా జాగ్రత్తగా తీసుకొని బాగానే మెయింటైన్, ఒకళ్ళు అనుకోటి బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇదే అనుకో గనక ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ ప్రభుత్వానికి అవకాశం ఉందండి. ఇక దాదాపుగా అటువైపు నుంచి మాత్రం అవకాశాలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వానికి మాత్రం అనుకూలంగా బాగానే ఉంది ఇప్పటివరకు మాత్రం. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా సంక్షేమ కార్యక్రమాల వైపు చూడట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి వైసీపీ చేసిందండి అదేం లేదండి. ఇంత అనుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడాను సక్రమంగా బాగా చక్కగా అందుతున్నాయి. సచివాలయం ఎంప్లాయీస్ ద్వారాగా అందరికీ అందుతున్నాయి. ఎవరికి లోటుపాట్లు ఏం జరగట్లేదు. ఏదైనా ఒకటి అరా ఉంటే మాత్రం వాళ్ళు లేవనెళ్ళు అనుకుంటే మాత్రం దాదాపు ఇళ్ళకెళ్ళే ఇచ్చేస్తున్నారు. లేదంటే మాత్రం పలానా ఏరియాకి రండి, పలానా చోటకి రండి, అక్కడ వచ్చి తీసుకోండి అమ్మని చెప్పని అంటున్నారు. దాదాపుగా అటేం కాకుండా దాదాపుగా ఇళ్ళకి వచ్చే దాదాపుగా 99% కంప్లీట్ చేస్తున్నారండి. ఏం పర్లేదు, బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అనుకున్నవి మాత్రం బాగానే ఇస్తున్నారు. సంవత్సరంలోపు ఈ సంక్షేమ పథకాలు ఒకటి ఏంటంటే, ఈ పేద విద్యార్థులకి స్కాలర్షిప్ అనేది అమ్మఒడి ఇది కింద పడతాయి అన్నారు. అవి మాత్రం కొంచెం ఏమేమైందంటే ఇప్పుడు 6 నెలల్లోనే మనకి చేయకపోయినా కూడా ఈ సంవత్సరంలోపు వాళ్ళకి చెల్లించాల్సిన మాత్రం అనుకున్నట్టుగా చెల్లిస్తే మాత్రం చాలా వాళ్ళ నుంచి కూడా నిరుత్సాహం అనేది ఉండదు. చాలా బాగానే ఉంది. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే విద్య పట్ల మాత్రం బాగా మంచి కేర్ తీసుకోవాలండి. ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా బాగానే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, మేము విద్య వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాము, ఈ ప్రభుత్వం వచ్చి అసలు విద్యని సర్వనాశనం చేసింది సమూలంగా అంటున్నారు కదా సార్. అసలు విద్య కానీ లేకపోతే ఏదైనా ఇంప్రూవ్మెంట్ కానీ మంచి జాబ్స్ అటువంటి రావాలన్నా కూడాను ఈ ప్రభుత్వం చేసినంత ఇదిగా ఆ ప్రభుత్వం ఏం లేదండి. ఆ ప్రభుత్వం ఏం ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి? ఎవరికి ఏమి ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్ ఉద్యోగాలు. డిగ్రీలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగాలు. ఆ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేశారులే కానీ దానివల్ల యూజ్ ఏం లేదు, వాళ్ళకేమో యూజ్ లేదు. అందరూ కూడా ఈ ప్రభుత్వం కావాలని మాత్రం అనుకుంటున్నారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మాత్రం అంతకుముందు ఉన్న దానికంటే ఏదైనా ఒక కేసు పెడదామని కనుక వెళ్తే మాత్రం అది ముందు వైసీపీ వాళ్ళు ఏదైనా అనుకోగా చేసినట్టు ఉంది. వేరే వాళ్ళు కనుక వస్తే మాత్రం లోపల ఏంట్రా ముందు తర్వాత చూసుకుందాం అనే మాటల్లో బాగా ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అదేమి లేకుండా మాత్రం ప్రశాంతంగా మామూలుగా జరుగుతుంది. వాళ్ళు కూడా కేర్గా జాగ్రత్తగా బాగా చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా కొంచెం ముందడుగేసి పక్షపాతం అనేది లేకుండా కనుక అందరి పట్ల న్యాయంగా చేస్తే మాత్రం చాలా బాగానే ఉంటుంది. వాళ్ళు మాత్రం కొంచెం కేర్గా జాగ్రత్తగా తీసుకోవాలి. అది నేను తెలుస్తుంది. ఉదయం పూట మీరు ట్యూషన్స్ చదువుతున్నారు, మధ్యాహ్నం పూట ఆటో తోలుతున్నాను అంటున్నారు సార్. ఇక్కడ నాకున్న చిన్న డౌట్ ఏంటంటే కనుక, ఈ ప్రభుత్వం త్వరలో మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని తీసుకురాబోతుందని చెప్పి అంటున్నారు. దానివల్ల మీ జీవన భృతికి ఎలాంటి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? అటువంటి ఏమి లేవండి. ఏదైనా ఉంటే ఒక 10 పైసల వారా ఉంటుందే తప్ప మరీ అంత బెడ్స్ కొట్టే వ్యవహారం మాత్రం లేదు. అంటే అసలు ఉచిత బస్సు అయినా కూడాను ఇప్పుడు ఉదయం పూట అయినా సాయంత్రం పూట ఆ టైంలో ఇదిస్తారు కానీ మళ్ళీ పగల టైం అంతా కూడా మళ్ళీ ఎవడైనా సరే టైం గురించి ఆలోచిస్తున్నాడే కానీ దానికి ఎంత పెట్టాలి, దీనికి ఎంత పెట్టాలి అదేమీ ఉండలేదు. ఉంటే ఒక 10 పైసల ఎఫెక్ట్ మాత్రం ఉండొచ్చు, అంతేగాని ఘోరంగా మాత్రం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఉచిత బస్సు కానీ, ఆ మహిళలకు ఇస్తా అన్న అమ్మఒడి, మహిళలకు ఇస్తా అన్న 1500 ఇలాంటి డబ్బులు అనేది ఇంకా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయకుండా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది అనేది ప్రధానమైన ఆరోపణ సార్. మరి దాన్ని ఎలా చూడాలంట? ఏమండి, అసలు ప్రతి ఒక్కళ్ళకు కూడా నిజంగా ఈ డబ్బులు ఇచ్చే వ్యవస్థ అనేది అసలు ఉండకూడదండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని చెడగొడతామే తప్ప మంచి అనేది వాళ్ళు ఇప్పుడు ఒక పథకం ప్రవేశపెట్టి ఇది చేస్తున్నాము కానీ మీ వంతు మీరేం చేస్తారు అని అంటే వీళ్ళ మీద కూడా వచ్చే వాటి కోసం ఎదురు చూస్తున్నారే తప్ప
మనం ఏం చేయాలి అనేది మాత్రం చూడలేదు సార్. ఇప్పుడు మొన్న బియ్యం పట్టుకున్నారు కదా, ఆ బియ్యం పట్టుకున్న దాని మీద నిజంగా అది పేదలకు చెందాలని చెప్పి అనుకుంటున్నప్పుడు అది ఈ పేదలు అనే వాళ్ళు ఉన్నారంటే ప్రతి వాళ్ళు 100 మందిలో ఒక 10-20 మంది ఉపయోగించుకోవడం వండుకుంటున్నారు, తింటున్నారు తప్ప మిగతా మొత్తం మళ్ళీ వాళ్ళకి అమ్మేసుకోవడం అటెండ్ చేస్తున్నారు. ఆ అమ్ముకోవడం వల్ల ఏంది, వాళ్ళు 10 రూపాయలు కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఇంకో 10 రూపాయలు చూసి అమ్ముకుంటున్నారు, వాళ్ళేమో ఇంకొక 20 రూపాయలు చూసి ఇంకోళ్ళకి అమ్ముతున్నారు. ఇట్లా రకరకాలుగా పోయి ఇదే అంటే కానీ ఈ ఈ పథకం కంటే కూడా ఈ ఉచిత బియ్యం ఈ పథకం కంటే కూడా ఇంట్లో సదుపాయాలు మీరు ఏమన్నా తినండి అనేది బాగానే ఉంది. ఆ సదుపాయంగా మాత్రం ఏదైనా ఎంత అవుతాయి, నెలకు ఎంత అవుతాయి, ఒక ఫ్యామిలీకి ఎంత అవుతాయి, ఇప్పుడు అట్టడుగు వర్గాలకే కదా ఇచ్చేది ఏదైనా సరే, కనుక వాళ్ళకి ఎంత అవుతాయి అని చెప్పి వాళ్ళు రుణం ఏదైనా ఇట్లానే పథకాల రూపంలో కనుక సంక్షేమ పథకాల రూపంలో వాడు డబ్బులు రూపంలో అందించేసేసి వాళ్ళు చేస్తే మాత్రం చాలా బాగానే ఉంటుందండి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. 2027 or 2028లో జమిలీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ నేను తిరిగి అధికారంలోకి వస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు గట్టి నమ్మకం. మరి దాని అవి కేవలం అపోహలే తప్ప వేరే అవకాశాలు ఏమీ లేవండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఎవరు కూడా కోరుకోవట్లే. ఉంటే దాని ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు ఉంటే ఏదైనా కులపిచ్చి ఉన్నవాళ్ళు ఉంటారే కానీ కాస్త అంతకుమించి మాత్రం అందరి పట్ల చూస్తే మాత్రం అదేమి లేదు. మేము ఎవరైనా సరే అందరం ఒకేలాగా ఉంటాము. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో ఏమీ ఇదిగా జరిగింది, ప్రతి వాళ్ళని రెచ్చగొట్టడం, ప్రతి వాళ్ళని ఇది చేయటమే తప్ప వేరేది అది ఆ రకంగా జరిగింది. ఇప్పుడు ఇది మాత్రం అవకాశం ఎప్పుడు లేదు. ఈ ఇంప్రూవ్మెంట్ విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వైద్యం పట్ల చూసాము. ఇప్పుడు మొన్న నేను హాస్పిటల్కి వెళ్తే కూడాను నిజంగా మా మిస్సెస్ లివర్ పాడైపోయిందని చెప్పిన హాస్పిటల్కి వెళ్తే ఎమర్జెన్సీలో కానీ ఐసీలో కానీ దాదాపు 10 రోజులు ఉన్నామండి. ఈ 10 రోజులు కూడా ఎంటాడుతూ వాళ్ళ ఆరోగ్యం మాత్రం చాలా బాగా చూశారు. సార్ అసలు ఆరోగ్యశ్రీ ఆపేశారని చెప్పి ఒక పక్కన ప్రజలు ఆరోగ్యశ్రీ ఆపేశారని ఇప్పుడు అంటమే కానీ మామూలుగా మేము అప్లై చేసాము ఆరోగ్యశ్రీ. మా దగ్గర కూడా సంతకం చేసుకొని రాయించుకున్నారు. వాళ్ళు చూడటం మాత్రం అక్కడ కేరింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. మేము తిరిగిన బాగు శాఖర్ అంటే అటు ఇటు పేషెంట్లు తీసుకెళ్లాలన్నా, ఎక్స్రేలన్నా, స్కానింగ్లు అంటే అటువంటి వాటికి మళ్ళీ తిరిగితే మాత్రం చేస్తున్నారు. కాకపోతే కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటాయి అంతే తప్ప చేయమనేది ఏం లేదు. దీనివల్ల ఉపయోగమే కానీ దాన్ని అడ్డం పెట్టుకొని చూసుకునేవాళ్ళు వేటి వేరు పోకళ్ళు చాలా ఉన్నాయి. ఆ పోకళ్ళు అనేవి మాత్రం అపోహలే తప్ప వేరే ఏం లేదు. అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఓవరాల్ గా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు ఈ 6 నెలల కాలం? ఈ 6 నెలలే కాదండి, ఈ 6 నెలలే కాదు, ఇంకొక 4 సంవత్సరాలు అయినా కూడా, ఇంకా 10 సంవత్సరాలు అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు కూడా ద్వేషించరండి. కేవలం ఇదేంటంటే వీళ్ళ అపోహలను బట్టి మేము వస్తామండి ఏ అడుగు వచ్చేది లేదు. ఉన్నవాళ్ళు పోకుండా ఉంటే చాలా మంచిది. ఉన్నవాళ్ళు కూడా కులపిచ్చేవాళ్ళు తప్ప ఇంకా అంత మించి ఇంక వేరే ఏం లేదండి. ఇది ప్రభుత్వం మాత్రం అంతా బాగా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ చాలా బాగా అంతా కలిసిమెలిసి చాలా బాగా చేస్తున్నారండి. అంతా కూడా చాలా బాగుంది సార్.